శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జీవితంలో యోగించే దశలు, వాళ్ళు అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా కర్కాటక రాశి జలతత్వ రాశి, అలాగే అది చరరాశి. సాధ్యమైనంత వరకు ఈ రాశి వారికి వారిలో ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత విద్య ఉన్నా, వాళ్ళ యొక్క తెలివితేటల్ని వారే గుర్తించలేకపోతూ ఉంటారు. ఒక విధంగా వీళ్ళు ఏ పని చేద్దామన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరి సహాయాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒంటరిగా ఏ పని చేయలేకపోతుంటారు. అయితే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ తెలివితేటలు ఇతరులకి ఉపయోగించుకొని వారి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వీళ్ళు ఒక సంస్థలో ఉద్యోగం చేసిన, ఒకరికి సహాయకులుగా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు వీరి ఆలోచన వల్ల జీవితంలో చాలా ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంటుంది. అయితే ఏ విషయంలో కూడా వారు వీళ్ళని గుర్తించలేకపోతుంటారు. ఉద్యోగ విషయంలో కూడా అందుకనే వీళ్ళకి చాలా వరకు అన్యాయం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి ప్రమోషన్ రాదు, వీళ్ళ టీం లీడర్కి మిగతా వాళ్ళకి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగని వేరే చోటకి ఉద్యోగానికి వెళ్ళనివ్వరు, అందులో అభివృద్ధి చేయనివ్వరు. ఆ విధంగా వీళ్ళు సతమతం అవుతూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా మీ యొక్క మనస్సాక్షి ఇన్స్టిట్యూషను ఏ విధంగా మీకు చెప్తూ ఉంటుందో మీరు ఆ విధంగానే జీవితంలో ముందుకు వెళ్ళాలి తప్ప ఇతరుల యొక్క సలహాల మీద ఆధారపడిన, ఇతరుల ఆలోచనల మీద ఆధారపడినా ఖచ్చితంగా మీరు జీవితంలో ఇబ్బంది పడడం, జీవితంలో పైకి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి వివాహం కానంత వరకు జీవితం ఒక విధంగా ఉంటుంది. అంతా కూడా అది ఒకళ్ళ ఆధీనంలో, ఒకళ్ళ మార్గదర్శకంలో జరుగుతూ ఉంటుంది. వివాహం తర్వాత కంప్లీట్గా వీళ్ళ జీవితంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి జీవన విధానం ఒక విధంగా ఉంటుంది. అప్పటి వరకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు దూరం అవుతారు. కొత్త పరిచయాలు, కొత్త వాతావరణంతో కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పాతవారిని మర్చిపోయి జలతత్వ రాశి కదా, ఎప్పుడైతే కొత్త నీరు వచ్చి పాత నీరు పోతుందో ఆ విధంగా కొత్త వాళ్ళు ప్రవేశించిన తర్వాత పాత వాళ్ళందరినీ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశి వారికి వివాహ జీవితం చాలా వరకు ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది. అందులో సాధ్యమైనంత వరకు మొదటి వివాహం అన్నది చాలామందికి కలిసి రాదు. అంటే అలాగని రెండో వివాహం గురించి అని చెప్పడం లేదు. ముందుగానే వాళ్ళు జాగ్రత్త తీసుకొని తగిన జీవిత భాగస్వామిని ఎన్నుకుంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే కర్కాటక లగ్నానికి ఏమైందంటే సప్తమాధిపతి, అష్టమాధిపతి కూడా శని భగవానుడు అవ్వటం వల్ల వీళ్ళకి ఏంటంటే వివాహం తర్వాత సరైనటువంటి మ్యాచ్ కుదరినప్పుడు, సరైనటువంటి నక్షత్ర పొంతన, జాతక పొంతన కలినప్పుడు అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే అష్టమం కూడా యాక్టివేట్ అయ్యి ఏదో విధంగా ఇబ్బంది కలగడం కానీ, లేదా ఏదో కారణం వల్ల భార్యాభర్తలు ఎడబాటు రావడం జరుగుతుంటుంది. అంటే పెళ్ళైన తర్వాత కూడా చాలామంది బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది, వివాహ సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతుంటుంది. అందుకని వివాహం ముందుగానే జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ కర్కాటక రాశి వారికి స్టేటస్ తేడా ఉంటుందన్నమాట. వాళ్ళ జీవిత భాగస్వామి యొక్క స్టేటస్ వేరుగా ఉంటుంది, వీళ్ళ యొక్క స్టేటస్ వేరుగా ఉంటుంది. అది చదువు విషయంలో కానీ, ఏదన్నా కమ్యూనిటీ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, లేదా ఉన్న ప్రాంతాన్ని బట్టి. ఎందుకంటే ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, ఇది ఒక రాజగ్రహం, ఒక యువరాణి లాంటిది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఒక సేవకా లక్షణాలు కలిగి ఉంటుంది, జీవితంలో కష్టపడి పైకి వచ్చేది. ఈ రెండు కాంబినేషన్ కుదరకపోవడం వల్ల సాధ్యమైనంత వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ కర్కాటక రాశి వారికి మకర రాశికి కానీ, కుంభరాశికి కానీ చెందినటువంటి అమ్మాయిల్ని చేయకుండా ఉంటేనే మంచిది. అలాగే కర్కాటక రాశి అమ్మాయి అయితే ఈ మకర కుంభాలకు చెందిన అబ్బాయిని చేయకుండా ఉంటే చాలా వరకు జీవితం చాలా హ్యాపీగా, సాఫీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
మరి కర్కాటక రాశి వారి యొక్క జీవిత గమనంలో వారి దశలో మనం గమనిస్తే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు 4వ పాదం ఇందులో ఉంటుంది. అంటే ఇంచుమించుగా గురు మహాదశ 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఈ పునర్వసు 1వ పాదంలో జన్మించిన వారికి. అంటే 4 సంవత్సరాల బాల్యం చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. అందరూ చాలా అదృష్టకరంగా చూస్తారు. తల్లి, పిన్నమ్మ లేదంటే పెద్దమ్మ అంటే ఇద్దరు తల్లులు పెంపకంలో పెరుగుతూ ఉంటారు. సాధారణంగా పునర్వసు 1వ పాదంలో 4వ పాదంలో జన్మించిన వారు. ఈ 4 సంవత్సరాలు గురు మహాదశ అయిపోయిన తర్వాత 18 సంవత్సరాలు శని మహాదశ. సో ఇంచుమించుగా 19 సంవత్సరాలు. ఈ 19 సంవత్సరాలు 23 సంవత్సరాల దాకా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయవలసి ఉంటుంది. విద్యా సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. అప్పటిదాకా ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క స్థితి చాలా వరకు స్ట్రగుల్ పడడం వల్ల ఈ పిల్లవాడి మీద సరైనటువంటి ఇంట్రెస్ట్ పెట్టలేకపోతుంటారు, సరైనటువంటి ఫీడింగ్ ఇవ్వలేకపోతుంటారు, సరైనటువంటి విద్య చెప్పలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల 23వ సంవత్సరం దాకా జాతకుడు ఇబ్బంది పడి ఇంచుమించుగా 23వ సంవత్సరం తర్వాత వచ్చే బుధ మహాదశ. ఈ బుధ మహాదశ సాధారణంగా జాతకుడిని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడం జరుగుతుంటుంది. అంటే బుధుడు ఈ రాశికి తృతీయ వ్యయాధిపతి అవడం వల్ల కంపల్సరీగా ప్లేస్ చేంజ్ ఇస్తుంది. అక్కడ నుంచి వారి జీవితంలో రాబోయే అక్కడ 17 సంవత్సరాలు ఉంటాడనమాట ఈ బుధ మహాదశ. అంటే ముంచుమించుగా 40 సంవత్సరంలోకి చాలా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి దాని తర్వాత అంతా జీవిత గమనం అనుకూలంగా వెళ్తుంది. ఈ బుధ మహాదశ వచ్చిన తర్వాత వచ్చే కేతు మహాదశ 7 సంవత్సరాలు. అది కొద్దిగా పెద్దగా గ్రోత్ ఇవ్వదన్నమాట. ఇంచుమించుగా అంటే 47వ సంవత్సరం వచ్చేదాకా కూడా ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజే వెళ్తుంది. కొంతమంది అదే టైంలో వేరే వృత్తిలోకి డైవర్ట్ అవ్వడం అది జరుగుతూ ఉంటారు. ఈ 47 తర్వాత వచ్చే మరి శుక్ర మహాదశ అంటే ఇంచుమించుగా అది 67 సంవత్సరాల దాకా ఉంటుంది. అంటే ఇంచుమించుగా చివరి టైంలో ఈ శుక్ర మహాదశ రావడం అనేది జాతకుడికి నిజంగా అదృష్టం అన్నమాట. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితంలో బాగుపడాలి, సుఖపడాలి అనుకుంటే వారికి బాల్యంలో శని మహాదశ రావాలి. జీవిత ఎండింగ్లో అంటే ఇంచుమించుగా 50 దాటాక శుక్ర మహాదశ వస్తే ఆ జాతకుడు అదృష్టవంతుడిగా ఉంటారు. ఈ విధంగా ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఇంచుమించుగా కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ శుక్ర మహాదశ 27 సంవత్సరాలు చాలా వరకు సొంత గృహాన్ని, స్థిరాస్తుల మీద ఆదాయాన్ని, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధిని ఇవ్వడం వల్ల జాతకుడు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటాడు. చాలామంది కళారంగంలో ఉన్నవాళ్ళు, సినిమా టీవీ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఈ తులారాశి లేదా తులాలగ్నంలో జన్మించి ఉంటే వాళ్ళకి శుక్ర మహాదశ చాలా బ్రహ్మాండంగా యోగిస్తూ ఉంటుంది. అయితే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు అన్నమాట. పాపగ్రహాలతో కలిసి ఉండకుండా గురుగ్రహంతో కానీ కొన్ని సందర్భాల్లో కుజగ్రహంతో కలిసి ఉన్నా పర్వాలేదు. అంటే ఆ విధంగా వాటికి బట్టి వెళ్తుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్కాటక రాశి వారికి ఈ శుక్ర మహాదశలో ఈ శుక్రగ్రహం రాహుతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న చాలా వరకు భార్యతో విభేదాలు, ఇబ్బందులు, ఇతరుల యొక్క పరిచయాలు, దాంతో వీళ్ళ జీవితాన్ని కొంతవరకు డైవర్ట్ అవ్వడం, ఈ విధంగా కొద్దిపాటి వ్యసనాలు, బలహీనతలు ఇవన్నీ కూడా ఏదైనా జీవితంలో ఒక వ్యక్తిని మార్చగలిగేది. అటు అత్యున్నత స్థాయిలో బాగా జీవితం అనుభవించు, మంచి లగ్జరీ కార్లో తిరుగుతూ మంచి విలాసవంతమైన జీవితం అనుభవించాలన్నా, లేదా సరైనటువంటి వస్త్రాలు లేక, సరైనటువంటి సంసార సుఖం లేక, సరైనటువంటి సౌఖ్యం లేకుండా ఉన్న వాళ్ళు చేయాలన్నా కూడా కేవలం శుక్రుడే కారణమవుతుంటాడు. మరి ఏదైనా జీవితంలో ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే చంద్రుడు ఒక విధంగా శత్రుగ్రహం, పైపెచ్చు లాభాధిపతి. సౌఖ్యం ఇవ్వాలన్నా అతనే ఇవ్వాలి, ఇది కష్టాలు ఇవ్వాలని ఇవ్వాలి. అంటే చంద్రుడు మాతృకారకుడు, శుక్రుడు భార్యకారకుడు. ఈ రెండు విషయాల్లో కూడా మరి శుక్రుడు ఎప్పుడైతే మరి పాపగ్రహాలతో పాడేయడో ఆటోమేటిక్గా అటు వైవాహిక జీవితం, ఇటు పర్సనల్ లైఫ్, అలాగే ఆరోగ్యం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జాతకుడు శుక్ర మహాదశలో చాలా పవిత్రంగా నియమంగా ఉంటే చాలా మంచి స్థితి జాతకుడు కలుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చే రవి మహాదశ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే రవి 6 సంవత్సరాలు ధనాధిపతిగా రాజ్యాధికారాన్ని, దాని తర్వాత వచ్చే చంద్ర మహాదశ 10 సంవత్సరాలు జాతకుడికి సంపూర్ణమైనటువంటి విజయాన్ని, ఆరోగ్యాన్ని, ఇంకా అన్ని యోగకారక దశలు 100% కూడా
ఈ శుక్ర మహాదశ తర్వాత వచ్చే రవి, కుజ, చంద్ర ఇవన్నీ కూడా చాలా అనుకూలిస్తాయి. దాని తర్వాత రాహు మహాదశ ఇంచుమించుగా జాతకుడు అప్పుడు దాకా బతికుంటే చూద్దాం. సో ఏదైనా ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి వాళ్ళు పునర్వసు నక్షత్రంలో జన్మించిన, పుష్యమి నక్షత్రంలో జన్మించిన, కేవలం ఆశ్లేష జన్మించినా సరే వాళ్ళకి ఈ శుక్ర మహాదశ మిడిల్ నుంచి చివరి టైంలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒక్క శుక్ర మహాదశలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎస్పెషల్లీ శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే జీవితం చాలా నరకపాయంగా అయ్యే అవకాశం ఉంది. అయితే వివాహ విషయంలో కూడా శుక్రుడు ఏమాత్రం పాడైనా, పాపగ్రహాలతో కలిసి ఉన్నా, రవికి దూరంగా ఉన్నా, కంబస్ట్ అయి ఉన్నా 99% వివాహం కూడా జరగదు. ఒకవేళ వివాహం జరిగినా కూడా జాతకుడికి భార్యతో సరైనటువంటి సంసార సుఖం ఉండదు. 99% సంతానం కూడా కలగదు. ఎందుకంటే శుక్రకణాలకి జాతకుడు సంతానం కలగడానికి కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. అందుకని ఎస్పెషల్లీ కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించిన వారు, ఎస్పెషల్లీ ఈ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష జాతకులకి 100% శుక్రదశలోనే జాగ్రత్తగా ఉంటే మొత్తం లైఫ్ అంతా 100% బాగుంటుంది. మరి ఈ రాశి వారు కంపల్సరీగా ధరించవలసిన రత్నాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి స్త్రీలు అయితే ముత్యం ధరించాలి. ముత్యం ఎప్పుడు కూడా వెండిలోనే ధరించాలి. అది ఉంగరం వేలి, కుడిచే ఉంగరం వేలి ధరించాలి. అలాగే పగడం, మగపిల్లలు అయితే పగడం ధరించడం వల్ల కుజుడు యోగకారకుడు అవుతాడు. కాబట్టి అటు క్రీడారంగంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఉద్యోగపరంగా కానీ వివాహం ఆలస్యం అవుతున్నా పగడం ధరించడం వలన తొందరగా దోషాలు పోయే అవకాశం ఉంది. ఇక అదృష్టం కావాలంటే కనకపుష్యరాగం ధరించవచ్చు. అది ఆర్థిక పరంగా అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి అవ్వడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అంటే అదృష్టం ఎవరికైతే బాగులేదు, అన్నీ చేయదాకొచ్చి మిస్ అవుతున్నాయి, వాళ్ళు కనకపుష్యరాగాన్ని ట్రై చేయొచ్చు. ఈ విధంగా మరి కర్కాటక రాశి వారు ఈ రత్నధారణ వల్ల మంచి విజయం లభించే అవకాశం ఉంది. మరి ప్రతి కర్కాటక రాశి వ్యక్తి యొక్క జీవితంలో అభివృద్ధికి అటు వెనకాల వాళ్ళ భార్య అన్నా ఉండాలి, లేదన్నా వారి తల్లి అన్నా ఉండాలి. వీళ్ళిద్దరి సహకారంతోనే జాతకుడు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.